ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు, శుభములు, సంతోషముతో తెలియపరుస్తున్నాను. ప్రభు యొక్క మహాకృప, దేవుని యొక్క దయగల హస్తం మనందరితో ఉన్నది గనుక మనము మరొకసారి దేవుని యొక్క ప్రవచన వాక్కును వినగలుగుచున్నాము. యూట్యూబ్ కుటుంబములు మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఫేస్బుక్ లో ఉన్నటువంటి కుటుంబములను బట్టి ప్రభువుకి స్తోత్రం. ఈ కృపా దినములు, ఈ కనికరపు దినములు, దేవుని యొక్క సన్నిధానము మిమ్ములను, మీ కుటుంబమును అనుదినము నింపును. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కులోనికి వెళ్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనము యొక్క చివరి భాగము. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఆత్మను గూర్చి అనేక కార్యములు దినము ప్రభు పరిశుద్ధాత్ముడే మనకు బోధించుచున్నాడు. ఈ దినం పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించే చక్కటి పాఠము సాక్ష్యమిచ్చువాడు. ఆత్మ సాక్ష్యమిచ్చువాడు. దినము, ప్రతి దినము నీవు నేను పరిశుద్ధాత్మునితో నడిచినట్లయితే దినము ప్రభు మనకు ఆశీర్వాదముగా మారుస్తున్నాడు. ఆ ఆశీర్వాదకరమైన ఆ దినము ముగించేటప్పుడు మన యొక్క జీవితము సాక్ష్యము కలిగిన జీవితముగా ఉంటున్నది. బయటికి వెళ్ళినప్పటికీ, ఇంట్లో ఉన్నప్పటికీ, ఆఫీస్కు వెళ్ళినా, వ్యాపారమునకు, ఉద్యోగమునకు వెళ్ళినా, పరిచర్యకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనము సాక్ష్యమును కాపాడుకోవాలి. అదియే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మీకు తెలుసు, సాక్ష్యము చాలా ముఖ్యం. ఇక్కడ ఆత్మయే సాక్ష్యమిచ్చేవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మార్తా మరియ ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు మరియను గురించి యేసయ్య సాక్ష్యమిచ్చుచున్నాడు. లూకా 10వ అధ్యాయం 39వ వచనమును చూడండి. తన యొద్ద నుంచి తీసివేయబడని ఉత్తమైన భాగ్యమును మా మరియ ఎన్నుకున్నదని ప్రభు అంటున్నాడు. ఒక్క క్షణం మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము చదివేటప్పుడు నతనీయేలును గురించి యేసు ప్రభు అంటున్నాడు, కపటము లేనటువంటి ఇశ్రాయేలు వచ్చుచున్నాడు. నతనీయేలు గురించి యేసయ్య సాక్ష్యం, మరియను గురించి యేసయ్య సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అలాగైతే సాక్ష్యం చాలా ముఖ్యం. నా గురించి నేను సాక్ష్యం ఇవ్వడం వేరు, అయితే నన్ను గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి. అది చాలా ముఖ్యం. అలాగైతే ఇంకొక వైపు ఉంది. మన సాక్ష్యమును పాడు చేయుటకు అపవాది అయిన సాతానుడు కోపము, అసూయ, ద్వేషం, గలిబిలి వీటన్నిటిని పంపించి చూస్తాడు. అయితే మనము మిక్కిలి జ్ఞానముగా నడుచుకోవాలి. మాట్లాడుటకు మనము నిదానించాలి. సరేనా? తొందరపడి మాట్లాడకూడదు. ప్రభు యొక్క హస్తానికి అప్పగించుకొని స్తోత్రము చెల్లిస్తూ ఉండగా ప్రభువే మనకు సహాయము చేస్తాడు. సరేనా? సాక్ష్యము అతి ప్రాముఖ్యం. పరిశుద్ధాత్ముడే మనలను గురించి సాక్ష్యమిచ్చువాడు. మనలను గురించి మనము చెప్పుకోకూడదు. ఆయనే మనలను నడిపిస్తాడు. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీరు మాతో కూడా ఉండి మా కొరకు విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ మాత్రమే కాకుండా, మమ్ములను ఆశీర్వదించువాడు మాత్రమే కాకుండా, ఆశీర్వాదపు మార్గములో నడిపించడం మాత్రమే కాకుండా మా గురించి సాక్ష్యమిచ్చువారయ్యా మీరు. ఈ ఆఖరి దినములలో మా సాక్ష్యమును చెడగొట్టుటకు, పాడు చేయుటకు సాతానుడు పలు విధములైన బాణములను, అగ్నిని పంపేటప్పుడు దానిని ఎదిరించి పోరాడే కృపను మీరు ప్రతి ఒక్కరికి, మీ బిడ్డలందరికీ దయచేయండి. మీ బిడ్డల యొక్క గృహము సాక్ష్యము గల గృహముగా మారునుగాక. ఉద్యోగ స్థలములో, చదువుకునే కాలేజీల్లో, స్కూల్స్ లో, ఇంటికి బయట, ఇంటిలో, ఆలయములో, సమాజములో, ఎక్కడున్నప్పటికీ మీ బిడ్డలు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. ప్రార్థన ఆలకించిన దేవా మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు సాక్షులుగా ఉండబోతున్నారు. మీ సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభు యొద్దకు రాబోతున్నారు. మర్చిపోకూడదు. మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. మరలా ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.